भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। हरि ओम। ओम परमात्मने नमः। ओम श्री पिप्पलाद ऋषये नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। ప్రశ్నోపనిషత్తు అధ్యయనం 6 ప్రశ్నలు. 6వ ప్రశ్న, 2వ మంత్రం. జ్ఞాన జ్ఞేయ విచారము వైనాశికులను, అవైదిక దర్శనమైనటువంటి బౌద్ధులను భగవత్పాదుల వారు వాదోపవాదాలలో ఖండిస్తున్నారు. ఈ పరంగా 10 పూర్వపక్షాలు, దానికి సిద్ధాంతీకరించిన విషయాలను, చాలా నిగూఢమైన తత్వాలను విస్తృతంగా ఉన్నటువంటి భాష్యంలోంచి అర్థం చేసుకుని అవగతం చేసుకుందాం. ఈనాడు ఈ 2వ మంత్రానికి సంబంధించినటువంటి ఆఖరి పూర్వపక్షము, 11వ పూర్వపక్షము, ఆ వాదోపవాదాలను ఇప్పుడు చూద్దాం. నేను పాత విషయాలు ఏవి రీక్యాప్ చేయటం లేదు, ఎందుకంటే వాటిలోకి వెళితే అవి ఒక్కొక్కటి మళ్ళీ టైం టేకింగ్గా ఉంటాయి. అందరికీ వీడియోలు ఉన్నాయి, ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ చూసుకోండి. 11వ పూర్వపక్షం. కిం దృష్టాంతేనా? దృష్టాంతంతో ఎందుకండి, ఎందుకు అలా అన్నారు? ముందు అన్నారుగా మీ దృష్టాంతం తప్పు, అసమానో దృష్టాంత, ఇట్ ఈస్ నాట్ ఎ కంపాటబుల్ కంపారిజన్ యు ఆర్ మేకింగ్ అన్నారు ప్రీవియస్ మంత్ర ఎండింగ్లో. చేత కిం దృష్టాంతేనా, వదిలేండి దృష్టాంతాన్ని. వచనాత్ స్యాత్ ఇది చేత్, లెట్ us examine the textual inquiry that is there in this Upanishad. It says హైవంత శరీరస్థ పురుషః. ఇదో ఈ శరీరంలో పురుషుడు ఉన్నాడని వేద వచనము, వాక్కు ఉన్నది కదా, ఆ వచనాహ స్యాత్, వచనము ఉంది కదా, ఇది చేత్ అంటే ఈయన దానికి ఆన్సర్గా చెప్తున్నారు. 3-4 లైన్లు ఉన్నట్టే ఉంటుంది, చాలా నిగూఢమైనటువంటి అర్థాలు ఉన్నాయి. జాగ్రత్తగా మనసు దగ్గర పెట్టుకుని సమాహిత చిత్తంతో యుక్తాత్ములై ఈ గంట సేపు జాగ్రత్తగా వినమని విజ్ఞప్తి. క్యాప్సూల్గా ఏం చెప్పారు? క్యాప్సూల్కి ముందు నా అన్నారు యాజ్ యూజువల్. అంటే ఆయన స్మైలింగ్ ఫేస్తో, నాన్న దృష్టాంతాల వద్దన బాగానే ఉంది, వచనం వలన ఏదైనా నీకు సత్యిస్తుందా? జ్ఞానం తాలూకా పరిచ్ఛిన్నత్వము, జ్ఞానం తాలూకా బహుత్వము, నానాత్వము, జ్ఞానం జ్ఞేయం అయిపోవడము, అక్కడ వచనాన్ని పట్టుకుని నువ్వు సాధిద్దాం అనుకుంటున్నావా? నాట్ పాసిబుల్. నా వచనస్య అకారకత్వాత్, వచనము కారకము కాదు కనుక. కారకం అంటే ఏమిటి? కొంచెం చెప్పుకున్నా మళ్ళీ చెప్పుకుంటాం. వచనస్య, వచనమునకు అంటే శృతి వచనమునకు, వేదవాక్యమునకు అకారకత్వాత్, కారకత్వము లేని కారణము వలన, కారకత్వము కాకుండుట వలన, పంచమీ విభక్తి. అకారకత్వాత్ వచనస్య. వివరణం. నహి వచనం వస్తునః అన్యథాకరణే వ్యాప్రియతే. ప్లీజ్ అండర్స్టాండ్, ఎనీ టెక్స్ట్ ఆర్ వచన ఆర్ ప్రమాణ ఈజ్ జ్ఞానదాయక. సపోజ్ ఐ రీడ్ సంథింగ్, ఇట్ ఈస్ జ్ఞానదాయక. ఎందుకు? ఆ చదివినటువంటిది నాకు పలానా విధంగా ఇది చెయ్యాలి, ఇది చూడాలి, ఇది ఇలాగా ఉపయోగించాలి అని తెలుస్తుంది. అది కర్మ చేయదు, అది జ్ఞానాన్ని ఇస్తుంది. వచనం, వాక్, ముఖ్యంగా శృతి వచనం, ఇట్ ఈస్ ఓన్లీ ఏ ప్రమాణ ఫర్ ది జ్ఞాన. ఇట్ ఈస్ ఏ జ్ఞానదాయక, ఇట్ ఈస్ నాట్ ఏ కర్మకారక. వస్తునః అన్యథాకరణే వ్యాప్రియతే. వస్తునః ఉన్నదానికి, వస్తువు అంటే వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్రూలీ అవైలబుల్. వస్తువు అంటే పదార్థం అని కాదు. వస్తునః అంటే పదార్థమునకు, అన్యథాకరణే వేరే విధముగా మార్చి చెప్పుటకు, టు ట్రాన్స్ఫార్మ్ ఆర్ మాడిఫై
do something with the yadartha vastu is not possible for a text. A text is a text and it can give you the jnana about it. It cannot change unless you understand it in the proper way and then try to see the whole thing, then you may get a different meaning. But one particular part you take, that gives a particular meaning. వ్యాప్రియతే అంటే వ్యాపారము లేదు, నా వ్యాప్రియతే అంటే వ్యాపారము లేదు, వ్యాప్రియతే అంటే వ్యాపారము చేయగలదు. ఇట్ కెన్ ట్రాన్సాక్ట్ ఇన్ అన్యథాకరణం. నా వ్యాప్రియతే నా అన్యథాకరణే వ్యాప్రియతే. కిం తర్హి దెన్ వాట్ ఇట్ విల్ డూ అన్నాడు అని ఈయనే ప్రశ్నించుకున్నారు. అంటే అలాంటప్పుడు అది ఏం చేయగలదు? ఆ వచనము, ఆ ప్రమాణము యథాభూత అర్థ అవద్యోతనే, యథాభూతం ఉన్నదన్నట్లుగా అర్థం దాని తలక తాత్పర్యాన్ని అవద్యోతనే ప్రకాశింప చేయగలదు. ఒక వచనము, ఒక శృతి వచనము, ఒక వేదవాక్యము ఏం చేయగలదు? దానికి ఉన్న వస్తువుని ఎలా ఉందో అలా చెప్తుంది, అంతేగాని దాన్ని ఇటు అటు మార్చేసి అన్యథాకరణం చేసి నవ్యాప్రియత. తస్మాత్ దేర్ఫోర్ అంతఃశరీరే ఇత్యేతద్ వచనం, ఇక్కడ ఇహైవ అంతఃశరీరే అని పిప్పలాదుల వారు అన్నారు కదా, ఆ వచనం అండస్య అంతః వ్యోమ ఇతివత్ ద్రష్టవ్యం. అండస్య అండమునందలి, అంతః లోపల ఉన్న వ్యోమ అంటే ఆకాశము, ఇతివత్ వలే చ ద్రష్టవ్యం. చ ఒకటి పెట్టారు చకారం. అంటే ఏమిటి? ఇది కాకుండా ఇంకొక ఎక్స్ప్లెనేషన్ కూడా ఆయన మైండ్లో ఉన్నది అనే ఉద్దేశం ఇక్కడ తెలుస్తుంది. అండస్య అంతః వ్యోమ ఇతివత్ చ ద్రష్టవ్యం అంటే అండమునందు, ఏ అండము? ఉన్నవి రెండే అండములు, ఒకటి బ్రహ్మాండము, రెండవది పిండాండము. అంతేగాని కోడి అండము గుడ్డు, కోడిగుడ్డు కాదు కదా మనం మాట్లాడేది. బ్రహ్మాండము, పిండాండం. ఈ బ్రహ్మాండము లోపల, పిండాండము లోపల స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ వలె చూడాలి పరమాత్మని కూడా. అంటే ఏమిటో వివరించుకుంది. ఉపలబ్ధి నిమిత్తత్వాచ్చ అండ్ ఆల్సో యు అండర్స్టాండ్. ఎందుకు ఇక్కడ చెప్పారు అంతఃశరీరే పరిచ్ఛిన్న ఇవ ఉపలభ్యతే పురుష? అంతఃశరీరే శరీరమునందు పరిచ్ఛిన్నము చేయబడినదా అన్నట్టు ఉపలభ్యతే పురుష. ఎందువలన? ఉపలబ్ధి నిమిత్తత్వాత్ అండ్ దర్శన శ్రవణ మనన విజ్ఞానాది లింగై. దిస్ హ్యాస్ టు బి ఎక్స్పాండెడ్ అండ్ అండర్స్టూడ్. అతః అందువలన సౌమ్య, ఓ మై డియర్ ఫ్రెండ్, ఓ ప్రియదర్శన, వాదోపవాదాలు చేసిన వాళ్ళని కూడా ఎలా పిలుస్తున్నారో చూడండి. అతః ఎంతో గౌరవంగా, ఓ నాయన సౌమ్యుడా, ప్రియదర్శన, అంతఃశరీరే ఉచ్యతే, అంతఃశరీరం అని చెప్పబడినది. సహ పురుష ఈతి, పురుషునికి ఈ కారణం వలన అంతఃశరీరం అని చెప్పబడినది. కానీ పునః తిరిగి ఉండబదరవత్, మళ్ళీ కొండబదరము, బీజవృక్షవత్ అని శరీర పరిచ్ఛిన్న న కుర్యాత్. డోంట్ అగైన్ స్టార్ట్ డూయింగ్ కుండబదరవత్ అండ్ దెన్ బీజవృక్షవత్ అండ్ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ అన్టెనబుల్. డోంట్ బ్రింగ్ దమ్. నా కుండబదరవత్ పునః శరీర పరిచ్ఛిన్నం చేయవద్దు. అంతేకాకుండా ఆకాశ కారణ సన్, ఆకాశమునకే కారణమైనటువంటి పురుషుడు, పురుషుని నుంచి ఆకాశం వచ్చింది కదా, పురుషుని నుంచి 16 కళలు వచ్చాయి. 16 కళలో ముఖ్యమైనటువంటిది ఇది ప్రాణం తర్వాత ఆకాశం. అటువంటి ఆకాశమునకే కారణమైనటువంటి ఆ పురుషుని మనసా అపి, కళలో కూడా, మూఢ అపి, మూఢుడు కూడా వక్తుం ఇచ్చతి, చెప్పడానికి, నా ఇచ్చతి, చెప్పడానికి ఇష్టపడ్డాడు. అంటే మూఢుడు కూడా కుండబదరవత్ శరీర పరిచ్ఛిన్న అని కలలోనైనా, మనసాపి, ఆలోచనలోనైనా మూఢుడు కూడా చెప్పడు. అటువంటప్పుడు కిముత ప్రమాణభూత శృతి కైముతికి న్యాయం. అలాంటప్పుడు శృతి ఎక్కడైనా పరిచ్ఛిన్నం అని చెప్తుందా? నువ్వేదో చిన్న ముక్క పట్టుకొని ఏవంత శరీరే అన్నంత మాత్రాన ఏదో పరిమితం అయిపోయిందని కొండబదరవత్తు, వృక్ష బీజవత్ అంటూ వాదిస్తున్నావు. కిముత ప్రమాణభూత శృతి, ప్రమాణభూతమైనటువంటి శృతి గురించి వేరే చెప్పాలా? మూఢుడు కూడా ఆఖరికి కలలో కూడా ఆకాశానికే కారణమైనటువంటి ఆ పరతత్వాన్ని, ఆ పరమ చైతన్యాన్ని శరీరానికి పరిచ్ఛిన్నమని ఊహించనైనా ఊహించడు. అప్పుడు ప్రమాణభూత శృతి గురించి కిముత ఏమి చెప్పనవును?
అంటే శృతి ఎన్నటికీ అలా చెప్పదు. నీ అండర్స్టాండింగ్లోనే ఏదో లోపం ఉంది, అది సరి చేస్తాను రా, ఐ విల్ స్ట్రైటన్ యువర్ ప్రాబ్లం. ఓకే. వచనస్య అకారకత్వాత్, వచనస్య శృతివచనమునకు అకారకత్వాత్ కారకత్వము లేదు కనుక. లుక్ ఎట్ ద కరేజ్ ఆఫ్ అవర్ ఆచార్య. శంకరాచార్య ఈజ్ సేయింగ్ Veda is pramana. For you, the Purvapakshi is telling Veda is pramana, and you say that Veda pramana you accept, but Veda pramana you are denying now. You are saying హేవంత శరీర పురుష అంటే శరీరంలో ఉందంటే లేదు కాదు, అన్ని చోట్ల ఉందంటున్నారు మీరు. అంటే వేద వచనాన్ని తిరస్కరించేస్తారా మీరు అన్నారు. ఎస్, ఐ విల్ ఇఫ్ నెసెసరీ. ఎస్, ఐ విల్ ఈవెన్ ఇగ్నోర్ ద స్టేట్మెంట్ ఇఫ్ నెసెసరీ, provided I can understand what exactly Shruti is trying to say. Look at the courage. Veda is a pramana. Pramana can reveal something, but it can never contradict a fact revealed by another pramana or yukti. వేద ప్రమాణము ఒక విషయాన్ని మనకు తెలియజేస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ అక్కడ ఇతర ఉపనిషత్తులలోనూ ఇతర సందర్భాలలోనూ చెప్పినటువంటి ప్రమాణాలకు యుక్తికి భిన్నంగా చెప్పడం అవదు కదా. ఒకవేళ అలా ఉన్నట్లయితే కూడా జాగ్రత్తగా ఆలోచించాలి, ఎందుకు వేదమాత అలా అన్నది. By saying na vachanasya akarakatva. Na means he states limitless Purusha cannot be limited to the body, even if the Shruti says so in one context. Let me explain that context to you. Even if the Shruti says in one context, in a small phrase, ehevanta sarire, limitless Purusha cannot be confined and limited or conditioned to the body. His answer, భగవత్పాదుల వారి ఆన్సర్ ఒక వేదాంత పారిభాషిక పదాలతో టెక్నికల్ లాంగ్వేజ్లో కూడి ఉన్నది. వి మస్ట్ అండర్స్టాండ్ దట్. వచన అంటే శృతివచనము, శృతివచనము శబ్ద ప్రమాణము అందరికీ తెలుసు. ఏ ప్రమాణమైనా సరే జ్ఞానాన్ని కలిగిస్తుంది కానీ క్రియను చేయదు. ప్రమాణము, వచన ప్రమాణములు టెక్స్చువల్ నాలెడ్జ్ ఆర్ అన్ ఇన్ఫర్మేషన్ గివెన్ by lectures or audios or anything, they will give you a జ్ఞాన జనకం, జ్ఞాపకం. జ్ఞాన జనకం అంటే జ్ఞాపకం. జ్ఞాన జనకం ఇస్ జ్ఞాపకం. ఏవి? వచనం. ఏ ప్రమాణమైనా వచన ప్రమాణం, శబ్ద ప్రమాణము జ్ఞానజనకం, జ్ఞాపకం. నా క్రియాజనకం కావు. క్రియాజనకాలను ఏంటంటారు? కారకం అంటారు. జ్ఞాపకం అంటే జ్ఞానము, జ్ఞానం పుట్టించేది. క్రియాజనకం అంటే క్రియని కలిగించేది కారకము. జ్ఞానజనకము, క్రియాజనకము అని రెండు విభాగాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ క్రియాజనకము కాదు, కారకత్వము లేదు. క్రియాజనకం ఉంటే దాన్ని కారకము అంటాం, కారకత్వము లేదు. ఇది జ్ఞానజనకము, జ్ఞాపకము. ఫర్ ఎగ్జాంపుల్, కర్మేంద్రియాలన్నీ క్రియాజనకం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ స్పీకింగ్ నౌ. దిస్ స్పీచ్ ఈజ్ గాట్ ఎ బైఫోల్డ్ యాక్షన్. There you are doing something with the indriya and it is a karma. This karma, when somebody receives through the other indriya, Shrotrendriya, which is a jnanendriya, it can cause jnana, because you are using not the karmendriya, but you are using the jnanendriya. So for example, I wanted to walk from here to there using my feet, or I wanted to lift something with my hand like this. Is it jnana or karma? It is only a karmendriya, it is only a kriya janaka. బట్ ద కర్మలు చేసినప్పుడు ఆ కర్మలు అవతల వాళ్ళు జ్ఞానేంద్రియాలతో పట్టుకుంటే వాళ్ళకి అవి జ్ఞానజనకం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గురుగారు ఎవరో ఉన్నారు, ఒక స్వామి. ఆ స్వామి మహాత్ములు శంకర భగవత్పాదులు కూర్చొని బోధిస్తున్నారు. ఆయన వాగింద్రియాన్ని వాడుతున్నారు, కర్మేంద్రియాన్ని. అది కర్మని కలిగించేదే, క్రియాజనకమే, కారకమే, కానీ జ్ఞానజనకం కాదు. కానీ ఆయన స్పీచ్ మనం విని చెవులలో వేసుకున్న వెంటనే మనకు దాని వలన జ్ఞానము కలుగుతుంది. అప్పుడు అవి ఈ ఇంద్రియం ద్వారా అది క్రియాజనకంగా వచ్చినటువంటి మాట జ్ఞానజనకంగా అవుతుంది. జ్ఞానజనకములు జ్ఞాపకము, జ్ఞానేంద్రియాలు. క్రియాజనకాలు, కారకాలు, కర్మేంద్రియాలు. ఇవి తారుమారుగా వ్యవహరించలేవు. ఇది ఉపయోగించి అన్ని దర్శనాలను కూడా గురువుగారు ఓడించారు. కారకములు క్రియలను కలిగించును. ఏమిటి? 4 రకాల క్రియలు. Utpatti means production. To produce something which is not there earlier, using materials, of course. You can produce nothing out of anything.
You cannot produce anything out of nothing. So what you have to do? You have to use the available materials and then produce something. For example, somebody is having a manufacturing mill to prepare cloth like this. So he uses all the raw materials to produce a cloth. I have been guided and taken to J.K. Poor paper mills by Murthy Garu, and there raw materials like bamboo and all that have been fed in, and finally rolls of paper, reams of paper are produced. That is called Utpatti or production. Okay. Second is Apti. Apti is something is not here. You do a Kriya, you do a Karma, and you go and get that particular object here. Supposing I don't have Kandipappu in my house. What I will do? I have to go to the bazaar and then buy Kandipappu and bring it here. That is the Apti. Samskara is modification. So sometimes what you do, the clothes have become very dirty. I want to clean the clothes. I use the washing machine and సంస్కరించి మళ్ళీ కొంచెం బాగా శుభ్రంగా ఉండేటట్టు తయారు చేసుకుంటాం. ఇది సంస్కారం. వికారం అంటే మార్పు. To bring some change. For example, you take rice and then cook the rice and prepare it into a nice dish to eat. You produce some change in the rice, a vikara, and then produce the desired result. So any kriya can be classified in the whole universe into 4 important things. ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము, వికారము. ఇవన్నీ ఏమిటి? చతుర్వేద ఫల ప్రాప్తిని కలిగిస్తాయి. అంటే ఈ కారకాలు 4 రకములైనటువంటి ఫలాలను కలిగిస్తాయి. ఫలము అనగానే పెరిషబుల్, పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్నం వండాము, అది ఉంటుందా? కొంచెంసేపు పోతుంది. అలాగే ఈ షర్ట్ సంస్కరించాము, ఉంటుందా? మళ్ళీ మురికి అవుతుంది. అలాగే తెచ్చుకునేది ఎప్పుడైనా పోవడానికి అవకాశం ఉన్నది. ప్రొడ్యూస్ అయింది కూడా మళ్ళీ మారిపోవడానికి, డిస్ట్రాయ్ అవ్వడానికి కూడా ఉత్పత్తి ఉందంటే వినాశం కూడా ఉంటుంది. ఏ కార్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ కార్ విల్ గో అవే ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఉత్పత్తి, ఆప్తి, సంస్కార, వికార అనేటటువంటి 4 క్రియలు కలిగించేవి కారకాలు. ఈ 4 రకాల క్రియలు కూడా పరిమితములైన ఫలితములనే ఇయ్యగలవు. ఫలప్రాప్తి, ఫలము అనగానే పెరిషబుల్. ద ఫ్రూట్ బాక్స్, ఇట్ ఈస్ పెరిషబుల్ అంటూ రాశారు. జ్ఞాపకము కారకము కాదు, కాబట్టి అది ఉత్పత్తి చేయలేదు, ఆప్తి చేయలేదు, సంస్కారం చేయలేదు, వికారము చేయలేదు. వికారం అంటే మార్పు. ఇక్కడ వచనము కారకము కాదు కదా, అకారకత్వాత్ అది జ్ఞాపకము. అది ఏమైనా అర్థాన్ని మార్చగలదా? మార్చలేదు. అదే చెప్తున్నా, ప్రమాణము అకారకము కనుక ప్రమాణం కెనాట్ ఆల్టర్ ఏ ఫ్యాక్ట్. Alteration means modification. What is the alteration in the fact? Here, all the scriptures, అనంత అప్రమేయమైనటువంటి పురుషుణ్ణి పరిమితము కాదు అనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఈ ఒక్క మాట ఇక్కడే పరిమితమైందని మార్చి చెప్పడానికి ఈ శృతికి ఆ కెపాసిటీ లేదు. ఎందుకంటే ఇది అకారకత్వాత్. ప్రమాణ కెనాట్ ఆల్టర్ ద ఫ్యాక్ట్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ కారక. సో ఇట్ ఈస్ అకారకత్వాత్ అనేటటువంటిది చెప్పారు. సో ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం. ఇప్పుడు మీకు కారకములు, జ్ఞాపకములు అంటే తెలుస్తాయి కదా. జ్ఞానేంద్రియాలు, జ్ఞానజనకములు, జ్ఞానాన్ని కలిగించేవి జ్ఞాపకాలు. కర్మేంద్రియాలు, కర్మలు చేసేవి కారకాలు. ఈ కారకాల వలన 4 రకములైన క్రియలు జరుగుతాయి: ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము, వికారము. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి వచనం ఏదైతే ఉందో అది జ్ఞానజనకము, అంతేకాని కారకము కాదు. కారకము కాదు కాబట్టి అర్థాన్ని మార్చే శక్తి దానికి లేదు. అది జ్ఞానాన్ని ఇవ్వగలదు, కానీ ఎటువంటి జ్ఞానాన్ని నువ్వు తీసుకుంటావు అనేది నీ ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది. కానీ దానిని మార్చి ఇక్కడ పరిమితం అయిపోయిందని చెప్పే శక్తి ఆ వచనములకు ఉండదు. అది జ్ఞానజనకమే కానీ కారకము కాదు, అకారకత్వ. So for example, there is a great Maharishi in Hrishikesh. Let's say me, Ramanamurthy Garu and others, we went and met that Maharishi. The Maharishi says, you do this Nama Sankirtana, Govinda, Govinda, Nama I have given, you chant it, ultimately you will get a Jnana, Mukti. Cannot. Because the Nama Sankirtana is a Kriya, and a Kriya cannot be a Jnana Janaka, it cannot be a Jnapaka. It can at best purify my heart and pave my way towards the jnana. That's the only thing it can do.
That too, if I do it with a sincere, devoted heart, the Nama Sankirtana, not simply writing Ramakoti like, a Golsurata or something, without even knowing what you are writing. Some people are writing Ramakoti books. What for they write, I don't know. Unless they have the total surrender in their mind towards that Ramanama. Some people are doing very genuinely also. I'm not commenting that everyone is like that. So, Nama Sankirtana is only a Kriya and it cannot produce any Jnana. Okay, now what then? క్రియ చతుర్విధ ఫలాలను కలిగిస్తుంది. ఫలాలనగానే అనిత్యము. అది నిత్యమైనటువంటి జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇవ్వదు. ద సేమ్ థింగ్ అప్లైస్ టు కర్మకాండ. ఎంటైర్ కర్మకాండ ఈజ్ ఓన్లీ క్రియ. ఈ క్రియలన్నీ కూడా లిమిటెడ్ ఫ్రూట్స్ని ఇస్తాయి. అందులో కూడా కర్తృత్వం పెట్టి చేసుకుంటే అడ్రస్ అంతా ఇచ్చేసి, ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా ఇచ్చేసి, మొత్తం గోత్రనామాలు చదివేసి మమధురచక్షయార్థం అంటూ మొదలుపెట్టి చేస్తే అది చక్కగా ఫలితాలను ఆ కర్తకు అందిస్తూ ఉంటుంది. లిమిటెడ్ అయినటువంటి ఫలితాలు. అంచేత కర్మలు ఎప్పటికీ కూడా అనిత్యమైన ఫలాన్ని ఇవ్వగలవు. కానీ బికాజ్ ఆల్ ది కర్మస్ అండ్ ఉపాసనాస్ are limited. With limited effort, you can only get a limited fruit. You cannot get the unlimited jnana or moksha. Therefore, if Shruti says Atma is inside the body, how to understand? 2 points. One point is, అది మార్చి ఇక్కడే ఉందని మిగతా శృతులను వ్యతిరేకించి చెప్పలేదు. ఎందుకంటే అకారకం కనుక. 2, అక్కడ శృతిలో చెప్పినటువంటి వచనము వృధా పోరాదు. దానిని జాగ్రత్తగా ఇంటర్ప్రిట్ చేసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇట్ రిక్వైర్స్ సమ్ మోర్ డిగింగ్ అండ్ అండర్స్టాండ్. డోంట్ సే ఇట్ ఈస్ ఇన్సైడ్ ద బాడీ. ఇంటర్ప్రిట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద బాడీ. లైక్ వాట్? ఆకాశవత్ అన్నారు, అండ వ్యోమవత్ అన్నారు. అండ పిండాండము, ఇది బ్రహ్మాండములో ఉన్న ఆకాశము వలె అర్థం చేసుకోండి అన్నారు. ఆకాశం వలె అర్థం చేసుకోండి అంటే అప్పుడు ఏంటవుతుంది? అనంతమైనటువంటి ఆకాశము శరీరంలో ఉన్నదా లేదా? ఉంది కదా, ప్రతి పార్ట్లోనే ఉంది. ఎందుకు? ఒక్కొక్క సెల్లో కూడా స్పేస్ ఉంది. ఒక్కొక్క కెమికల్ మాలిక్యూల్ ఆర్ యాటమ్ తీసుకుంటే ఒక్కొక్క యాటమ్ ఆఫ్ ఆక్సిజన్, హైడ్రోజన్, వాట్ ఎవర్ యూ హ్యావ్, ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ స్పేస్ ఇన్సైడ్. There is space all pervading in and through the body and outside. Do you want to say that the space is within the body, or you want to accept the universal space is also available? అంటే ఆకాశము పరిచ్ఛిన్నమై ఒక శరీరమునందు మాత్రమే ఉన్నదని చెప్పడం న్యాయమా? లేకపోతే సర్వగతమైన సర్వవ్యాపకమైనటువంటి ఆకాశము ఈ శరీరం నందు కూడా అనుభవంలో ఉన్నది అని చెప్పడం న్యాయము? Is there space in the room? Yes. Do you think the space is only in the room? No. It's available in the room. That's why Akashat annaru. Anyatha karanam means altering. He anyatha karanam karanena karane na vyapriyate. Anyatha karanam vere cheyutendu na vyapriyate. It cannot function. Adi vyaparamu cheyaledu na vyapriyate. He erananaga anyatha vachanam వచనస్య అన్యథాకరణేన వ్యాప్రియతే. వేరే మార్చే శక్తి లేదు, అది కారకము కాదు కనుక. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు క్లీన్ ద రూమ్. సో వాట్ డూ యూ రిక్వైర్? యూ రిక్వైర్ సెవరల్ karakas, several kriyas have to be done. You require a broomstick, you require a mop, you require serve, you require a piece of cloth. Now, these are all the karakas or the kriya janakas. Can they produce the knowledge of how to clean the room? No. Supposing I have a light in the room, without the light can I clean the room? The light is జ్ఞాన జనక. ఎందుకంటే అన్ని వస్తువులు తెలిసేటట్టు చేస్తుంది నా చక్షురింద్రియాలకి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ కారక అరే క్రియాజనక. లైట్ కెనాట్ క్లీన్ ద రూమ్. ఇఫ్ లైట్ వర్ టు క్లీన్ ద రూమ్, ఇట్స్ వెరీ వెరీ సింపుల్. వి జస్ట్ పుట్ ఆన్ ద లైట్ and then go away. After 15 minutes the entire room is clean. Maybe a day will come where lights will just clean the room like that. We don't know. But as of now, with the scientific invention we have, the kind of gadgets like light, they can only act as the illuminating. అంటే అక్కడ ఉన్న వస్తువులను తెలిసేటట్టు చేయగలవు, కానీ క్రియను చేయలేవు. క్రియను చేయాలి అంటే వస్తువులన్నీ ఉండాలి. మళ్ళీ ఆ వస్తువులను వాడి శుభ్రం చేయడానికి ఒక అమ్మాయో అబ్బాయో ఎవరో ఉండాలి కదా.
వాళ్ళు కూడా మళ్ళీ జ్ఞానం కలిగి ఉండాలి కదా, ఎలా క్లీన్ చేయాలో అనేటటువంటిది. చేత జ్ఞానజనకములు క్రియాజనకములు కాలేవు, క్రియాజనకములు జ్ఞానజనకములు కాలేవు. లైట్ కెనాట్ క్లీన్ ద రూమ్. At the same time, all the equipment required to clean the room cannot produce the know-how or knowledge of how to clean the room. Okay? Revealing a thing as it is. అయితే ఏం చేస్తాయండి? యథాభూత అర్థ అవద్యోతని. వచనం ఏం చేస్తుంది? యథాభూతం, ఒత్తుతా ఉండాలి. యథాభూత అర్థ అవద్యోతని. ఉన్నది ఉన్నట్లుగా అర్థమును, తాత్పర్యాన్ని అవద్యోతనే ప్రకాశింపచేయడం చేస్తాయి. రివీలింగ్ ఎ థింగ్ యాజ్ ఇట్ ఈజ్. సో డూ నాట్ యాక్సెప్ట్ లైక్ కుండబదరవత్ ఆర్ ఫలబీజవత్. టు అండర్స్టాండ్, he says this is the best way to understand. అండస్యాంతః వ్యోమవత్ ద్రష్టవ్యం. ద్రష్టవ్యం అంటే చూడనగును, చూడనగును అంటే తెలుసుకోనగును. ఎలాగా? అండస్య అంతః వ్యోమవత్. వ్యోమం అంటే స్పేస్, ఆకాశము, వత్ అంటే వలే, వ్యోమవత్ ఆకాశము. ఏం ఆకాశము? అండస్య అంతః. ఇదో అండము, పిండాండము, వ్యష్టి. ఈ వ్యష్టి గాడిలో ఏవో శరీరంలో స్పేస్ ఉంది. అయితే ఈ స్పేస్ ఈ వ్యష్టికి పరిమితమా? కాదు. బయట అన్ని చోట్ల ఉన్నటువంటి సర్వగతమైన స్పేసే ఇక్కడ అనుభవంలోకి వస్తుంది. ఆ విధంగానే సర్వ వ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యము ఇక్కడ అనుభవంలోకి వస్తుంది అని చెప్పుకోవాలి. కానీ ఆ ఇన్ అనేది లొకేటివ్ ఇన్ కాదు అని చెప్పారు. చా అన్నారు. ఇండికేట్స్ దట్ హీ హాజ్ అనదర్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్సో. వాట్ ఈస్ ద అదర్ వే హీ ఈస్ థింకింగ్? Suppose he say Murthy that there is a face in the your face is in the mirror. You are standing before a mirror. I will say your face is in the mirror. I mean, do you mean to say that the space is right now sitting in the mirror? It is available in the mirror as a reflection. So this is the beautiful concept of Vivartavada of Vedanta. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజ అంతర్గతం. నిజ యొక్క అంతర్గతం, లోపల ఉన్నటువంటి మనస్సు అనేటటువంటి దర్పణంలో విశ్వం, ఈ సర్వసృష్టి దృశ్యమాన నగరి, కనిపిస్తున్నటువంటి ఒక సిటీ వంటిది. అద్దం పెట్టం, అద్దంలో సిటీ కనిపిస్తుంది. అద్దంలో కనిపిస్తున్న సిటీ ఈ సిటీ వలనే ఇక్కడ కనిపిస్తుంది. ఈ సిటీ లేకపోతే ఈ అద్దంలో రిఫ్లెక్షన్ లేదు. కానీ ఇది ఒరిజినల్ కాదు, ఇట్స్ ఓన్లీ రిఫ్లెక్షన్. అండస్యాంతః వ్యోమవత్ అని చెప్పవచ్చు, లేకపోతే దర్పణ దృశ్యవత్ అని కూడా చెప్పుకోవచ్చు. దర్పణ దృశ్యవత్ అంటే దర్పణం అంటే అద్దం కావచ్చు, లేకపోతే జలచంద్రవత్ అని చెప్పుకోవచ్చు. అంటే నీటిలో ప్రతిఫలించిన సూర్యచంద్రాదుల వలె అని చెప్పుకోవచ్చు. వేర్ ద ఒరిజినల్ ఈజ్ దేర్ సెపరేట్లీ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్ and the original is not affected. When I say there is Surya in the water, it doesn't mean that it is confined to the water. It is just available in the water for me to see. Because I cannot see the Surya directly with my eyes. My eyes will burn and my retina will go away. If I want to see the Surya, I can look into the water. Oh yeah. Like that. అనంతమైన పరమాత్మను ఎవరు కళ్ళతో చూడలేరు కనుక ఆ పరమాత్మను ప్రతిరూపంగా చూసుకోవడానికి ఇదిగో ఈ సృష్టి అంతా విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. దర్పణ దృశ్యవత్ జలచంద్రవత్ అనే విధంగా కూడా చెప్పుకోవాలి అంటున్నారు. క్రియలు అనిత్య ఫలాన్ని పొందిస్తున్నాయి. ఇక్కడ వచనము క్రియాజనకమైనటువంటి కారకము కాదు. వచనస్య అకారకత్వాత్. దెన్ వాట్ ఈజ్ వచన? వచన ఈజ్ ఎ జ్ఞాపకం, ఇట్ ఈస్ ఎ జ్ఞానజనకం. ఓకే. చూద్దాం, ఇంకా చూద్దాం. చెప్పిన విషయాలే కొంచెం మళ్ళీ రీక్యాప్ కూడా అవుతుందని చెప్పవలసి వచ్చింది. ఇంకా వచనస్య ఇది ఆల్రెడీ సింపులే, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. వచనస్య ఏ వాక్యానికైనా శృతి వాక్యానికి అకారకత్వాత్ దేన్ని పుట్టించలేదు, యథాతథంగా ఉన్నదాన్నే చెప్తుంది.
నహి వచనం వస్తున అన్యథాకరణే వ్యాప్రియతే. ఎలానగా వచనము శృతివాక్యము వస్తున యథార్థ తత్వాన్ని అన్యథాకరణే భిన్నముగా చేయుట ఎందు నా వ్యాప్రియతే వ్యాపారం చేయదు. కిం తర్హి మరేం చేస్తుంది? యథాభూత అర్థాపద్యోతని ఉన్నదానిని ఉన్నట్లుగా తాత్పర్యాన్ని ప్రకాశించు. తస్మాత్ అంతఃశరీరే ఇత్యేతద్వచనం శరీరము లోపల ఉన్నది అనేటటువంటి ఈ శృతివాక్యము అండస్య అంతః వ్యోమ ఇతివత్ ద్రష్టం. అండస్య పిండాండం కానీ బ్రహ్మాండం కానీ దేహము లేక జగత్తునకు అంతః లోపల వ్యోమ ఇతివత్ ఆకాశము ఉన్నది అనే విధంగా చ మరియు నెక్స్ట్ ఉంది చ ద్రష్టవ్యం అనే వాక్యం వల్లే చూడబడింది. ఆకాశమును శరీరమునకు కానీ జగత్తునకు కానీ పరిమితము చేయజాలము. వేర్ ఈస్ ది ఎంటైర్ సృష్టి? ద సృష్టి ఈజ్ ఇన్ ది ఆకాశ, నాట్ దట్ ద ఆకాశ ఈజ్ ఇన్ ద సృష్టి. వీ కెన్ షుడ్ నాట్ సే ఈ సృష్టి ప్రపంచంలో సకల వస్తువులు, కొండలు, పర్వతాలు, నదులు అన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి, ఆకాశం మీద ఆధారపడి. వాటిలో కూడా స్పేస్ ఉంది, లోపల ఉండకపోదు. అయితే అంత మాత్రాన వాటికి పరిమితము కాదు. అలాగే సృష్టి వ్యష్టి రెండు కూడా ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశం రెండిటికి ఆధారము, మిగతావన్నీ కూడా ఆధేయములు, ఆధారపడేవి ఆధేయాలు, ఆధారాన్ని ఇచ్చేది ఆధారం, వాటికి పరిమితము కాదు. అలాగే ఆకాశమునకే కారణమైనటువంటి పురుషుడు కూడా వ్యష్టికి సృష్టికి కూడా ఆధారము, పరిమితము కాదు. డూ నాట్ ట్రై టు లిమిట్ ద పరమ పురుష టు ద బాడీ. నౌ సో ఒక శృతివాక్యం ఉన్నది, పురుషోవా అభూతం అగ్ని అను శృతివాక్యం. అంటే అర్థం ఏమిటి? ఇది వేదవాక్యమే. పురుషోవా అభూతం అగ్ని, పురుషుని యందు అంటే మానవుని యందు, స్త్రీ యందు అగ్ని ఉన్నది అని అర్థం. పురుషోవా వా అంటే నిశ్చయంగా, పురుషోవా అభూతం అగ్ని, పురుషుని యందు స్త్రీ ఉన్నది, పురుషుని యందు అగ్ని ఉన్నది, స్త్రీ యందు అగ్ని ఉన్నది. అంటే పురుషుని యందు అగ్ని ఉన్నది అన్నారు కాబట్టి ఒక కాఫీ పెట్టుకోవాలంటే ఫస్ట్ గిన్నె తెచ్చి నా బుర్ర మీద ఇలా పెట్టుకొని కాఫీ వేడెక్కిపోతుంది, కాఫీ తయారు చేసుకుంటానని కూర్చోడమా అర్థము? శృతి వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని స్టవ్ అనుకోకూడదు, పురుషుని పట్టుకొని వెళ్ళి ప్రమాణ విరోధమైనటువంటి వేదవాక్యం కనిపిస్తే ఎలా అలా ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా వాక్యార్థాన్ని తీసుకోకుండా లక్ష్యార్థాన్ని వెతికి పట్టుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పురుషోవా అభూతం అగ్ని. పురుషోవా అభూతం అగ్ని అంటే పురుషుని యందు స్త్రీ యందు అగ్ని ఉన్నది అని అర్థం. అంటే వాడేమో స్టవ్వా, వాడిని అగ్నిగా వాడొచ్చా? డైరెక్ట్గాను వాడలేం కదా. తరిహి యథాభూత అర్థావద్యోతనే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలోనే శృతివాక్యం చేస్తుంది. ఆచార్య సేయింగ్ డూ నాట్ హ్యావ్ బ్లైండ్ ఫెయిత్ బికాజ్ హే వంత శరీరే అని గుడ్డిగా వాక్యాన్ని 10 సార్లు చదివి నమ్మేయొద్దండి. యూజ్ యువర్ మైండ్ అండ్ తర్క అండ్ యుక్తి ఆల్సో టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ సేయింగ్. బ్లైండ్ ఫెయిత్ ఈజ్ నాట్ ఓన్లీ నాట్ గుడ్, ఇట్ ఈజ్ వెరీ బ్యాడ్ ఆల్సో. అంటే అంధవిశ్వాసము, మూఢ విశ్వాసము పనికిరాదు. డూ నాట్ సే కుండబదరవత్ ఆర్ ఫలబీజవత్, బికాజ్ బై సేయింగ్ సో యు ఆర్ కన్ఫైనింగ్ ద పురుష టు ద బాడీ విచ్ ఇస్ నాట్ పాసిబుల్. దెన్ హౌ టు అండర్స్టాండ్? ఎలా తెలుసుకోవచ్చు? తస్మాత్ దేర్ఫోర్ అంతఃశరీరే శరీరము లోపల ఇత్యేతద్వచనం ఈ విధముగా వ్రాయబడినటువంటి ఆ శృతి వాక్యము అండస్యాంతః అండమునందు ఉన్నటువంటి వ్యోమవత్ ఆకాశము వలె ద్రష్టవ్యం. ఆ విధంగానే అర్థం చేసుకోవాలి. అంటే ఈ పిండాండంలో కానీ ఈ బ్రహ్మాండంలో కానీ స్పేస్ ఉన్నది అంటే స్పేస్ దీనికి పరిమితము కాదు, దీనిలో కూడా వ్యాపనమై ఉన్నది. యాక్చువల్గా స్పేస్లోనే ఉన్నాయి, స్పేస్ దీనికి ఆధారము. ఇవన్నీ ఆధేయములను తెలుసుకుని అలాగే స్పేస్ లాగే పరమాత్మ కూడా సర్వాధారము. ఈ సర్వాధారమైన పరమాత్మ యందు సకలము ఇమిడి ఉన్నాయి అనే అర్థాన్ని తేవాలి తప్ప పరమాత్మ ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, సరే ఇక్కడే ఉన్నాడు అనడం తప్పు. శ్రద్ధ ఈజ్ ఎసెన్షియల్. శ్రద్ధ ఈజ్ ఫెయిత్ ఇన్ ద వేదవాక్య. శ్రద్ధ ఈజ్ నాట్ శ్రద్ధగా చదువుకో అంటే బుద్ధిగా చదువుకో అని అర్థం కాదు. శ్రద్ధ మీన్స్ ఎ ఫెయిత్ ఇన్ ద వేద ఈజ్ కాల్డ్ ద శ్రద్ధ. Faith in Shastra Vakya and Guru Vakya is called the Shraddha. Guru is Shastra only. There is nobody other than the other Guru than Shastra. Shastra itself is the Guru. Guru reflects the Shastra only. Shraddha is essential. Blind Shraddha,
మూఢ విశ్వాసము, బ్లైండ్ ఫెయిత్ కూడదు. పూర్వపక్షి 2 దృష్టాంతాలు ఇచ్చారు. ఇదిగోనండి ఆ పాత్ర ఉందండి, ఇదిగో పండండి, ఈ పండు ఇందులో పెట్టామండి, కొండ బదలవత్తండి, పరమాత్మ అండి శరీరం అండి, ఈ శరీరం లోపల పరమాత్మ కొండలో ఉంచినటువంటి ఈ పాత్రలో ఉంచిన ఒక ఫలంలా ఉన్నాడు, పనికిరాదు పో అని చెప్పాడు. బీజ వృక్షవత్ 3 జనరేషన్లు చెప్పాడు. ఓ బీజం పుట్టిన ఉన్నది, దాని నుంచి ఒక చెట్టు వచ్చింది, చెట్టుకు మళ్ళీ బీజం వచ్చింది, ఈ బీజమే అది ఆ పండులో ఉంది కదా అంటే అది కూడా కుదరదు. దీస్ ఆర్ రాంగ్, బోత్ ఆర్ లిమిటింగ్ ద పురుష, బోత్ ఆర్ నాట్ యాప్ట్ ఎగ్జాంపుల్స్ అని కొట్టిపారారు. అండస్యంతహోయమవ ద్రష్టవ్యం. ఆకాశము అండము నందు గలదు, నదుగలదు, అండము నందు గలదు అంటే అండమునందు అనుభవము అని అర్థం. అండం అంటే పిండాండము, బ్రహ్మాండం. ఇంకెక్కడి నుంచి ఇంపార్టెంట్, ఉపలబ్ధి నిమిత్వాచ అన్నారు మంత్రంలో, అంటే భాష్యంలో. ఉపలబ్ధి నిమిత్వాచ, పురుషునికి 2 లక్షణాలు ఉంటాయి, జాగ్రత్తగా వినండి. పురుషునికి అంటే చైతన్యానికి, పరబ్రహ్మమునకు 2 లక్షణములు గలవు. ఏమిటి? ఒకటి సద్రూపము, ఒకటి చిద్రూపము. ఈ 2 వేరా? నో, నెవర్ దే ఆర్ సెపరేట్. సదేవ చిత్, సిదేవ సత్. ఎందుకు? ఇది ఉన్నది. ఏదైనా ఉన్నది అంటే తెలిస్తేనే ఉన్నది అనగలను, తెలియకపోతే ఉన్నది అనలేను. ఉంటే కానీ తెలుస్తుంది అనలేను, ఉంటే కానీ తెలుస్తుందని చెప్పలేను. తెలుస్తుందని చెప్పాలంటే ఉండి ఉండాలి, ఉండి ఉంటే తెలిసి ఉండాలి. సో సదేవ చిత్, చిదేవ సత్. సద్రూప పురుష అంతః బహిః. సత్ అనే రూపంలో ఉన్నటువంటి పురుషుడు బయట లోపల, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంటే సద్రూపమైనటువంటి పురుషుడు అంతఃబహిష్య. మరి సత్తు చిత్తు వేరు చేయలేమన్నారు కదండి, మరి చిత్తు కూడా సత్తుతో పాటు అంతటా వ్యాపించి ఉంటుంది కదా? ఎస్, ఉంటుంది. దేర్ ఇస్ చిత్ ఎవ్రీవేర్, ఈవెన్ బిట్వీన్ 2 పీపుల్, ఈవెన్ బిట్వీన్ 2 sort of ప్రాణీస్ ఆల్సో దేర్ ఈస్ చిత్. Just like the electricity example, the current is flowing in the wire, the current is there, and the Shakti or the Chit Shakti like current is also going on. But wherever the bulb, there only it manifests. That's exactly the concept. చిద్రూపం ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కడ అనుభవం అవుతున్నది? శరీరం ఎక్కడ ఉన్నదో, ప్రాణి ఎక్కడ ఉన్నదో అక్కడ అనుభవం అవుతుంది. ప్రాణి లేని చోట చిత్తున్నా కూడా అనుభవం అవడం లేదు. ఎందువల్ల అనుభవం అవడం లేదు? అక్కడ ప్రకాశించే తత్వమైన మీడియం లేదు. అంటే ఏమిటనమాట? చిత్తులో, శరీరంలో ఉన్న చిత్తులో 2 భాగాలు ఉన్నాయండి. ఒకటి చైతన్య భాగం, సాక్షి చైతన్యం. రెండవది ఈ సాక్షి చైతన్యం తాలూకా ప్రతిబింబం, దట్ ఈస్ కాల్డ్ చిదాభాస. చిత్, చిదాభాస. చిత్, చిదాభాస కలిస్తేనే అనుభవం. చిత్ ఒక్కటే ఉంటే, ఉపాధి లేకుండా ఉంటే, శరీరం బయట ఉన్న చిత్తు మనకి ఎలా తెలియదో అలా తెలియకుండా పోతుంది. ఉపాధి ఉంటే చిత్తులో, చిత్తు తాలూకా ప్రతిబింబం చిదాభాస ఏర్పడితే, అంటే దాని తాలూకా రిఫ్లెక్షన్ ఏర్పడితే, అది అనుభవానికి వస్తే చిత్తు ఉన్నదని తెలుస్తుంది. అంటే సాక్షి చైతన్యం అనగానే యు ఆర్ ఎంప్లాయింగ్ దట్ దెర్ ఈజ్ ఏ ఉపాధి దేర్. వెన్ యు క్వాలిఫై సాక్షి చైతన్య, it is understood that there is a reflecting medium associated with that, and the Chidabhasa with the Sakshi Chaitanya is together only can be experienced. అర్థమైందా? సాక్షి చైతన్యము అనగానే అనంత చైతన్యాన్ని సాక్షి చైతన్యం అని ఎప్పుడైతే అన్నాను, ఆ సాక్షి చైతన్యము దానిని ప్రతిఫలింపజేసేటటువంటి ఒక ఉపాధి, మీడియం, మనస్సు, బుద్ధి అనేటటువంటిది ఉండాలి. అది ఉంటేనే సాక్షి చైతన్యం ప్రతిఫలనం అవుతుంది. ఆ కాంబినేషన్నే జీవాత్మ లేక చైతన్యవంతమైనటువంటి ఒక ప్రాణి అని చెప్తుంది. మీన్స్ వాట్? యు సీ ఏ బల్బ్, వితౌట్ ఎలక్ట్రిసిటీ ది బల్బ్ కెనాట్ గ్లో, ఇట్ కెనాట్ షో ఎనీ లైట్, బట్ వెన్ దెర్ ఇస్ ఎలక్ట్రిసిటీ ది బల్బ్ గ్లోస్. దట్ మీన్స్ వాట్? ఇఫ్ యూ వాంట్ టు రికగ్నైజ్ ఎలక్ట్రిసిటీ, దో ఇట్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ ద వైర్, I can only recognize whenever I connect a bulb or any other gadget to that. Without connecting to that, I cannot realize the electricity. You can say, I can put a tester and see, yeah, tester also has got a light. So that means you are able to see the light there. There is some indication. Some upadhi is required to recognize it.
Or I want to touch and feel and find, oh yeah, do it, and then face it. If you touch it, what will happen? You will recognize, and the Chaitanya will tell that there is electricity here, and that is fine. సరే, చాలా ఇంపార్టెంట్ వేదాంత కాన్సెప్ట్. సాక్షి చైతన్యం అంటూ ఉంటాం. సాక్షి 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 అని ఏదో మనం యాజ్ దో వి నో వాట్ ఈస్ సాక్షి, వి టాక్. సాక్షి మీన్స్ ఇట్ ఈజ్ ఉపాధి ఎంబడెడ్ చైతన్య. ఉపాధిగత చైతన్యమునకే సాక్షి చైతన్యం అని పేరు. ఉపాధిగతం అనగానే దానితో పాటుగా చిదాభాస కూడా ఉంటుంది. ఆ చిదాభాస ఉన్నప్పుడే సాక్షి చైతన్యం మనకు ప్రస్ఫుటమవుతుంది. జాగ్రత్తలోని స్వప్నం. సుషుప్తిలో ఏమవుతుంది? చిదాభాస పడుకుంది, అంటే మైండ్ని స్లీపింగ్. సో సాక్షి చైతన్యము ప్యూర్ కాన్షియస్నెస్ గానే ఉంది. అక్కడ సాక్షిత్వము ఆ నిద్రను దర్శించడం తప్ప వేరే సాక్షిత్వానికి వస్తువులు లేవు. ఓకే, అహం బ్రహ్మాస్మి ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ ఇన్ ద బాడీ. వేర్ కెన్ ఐ ఎక్స్పీరియన్స్ అహం బ్రహ్మాస్మి? అహం బ్రహ్మాస్మి ఈజ్ తెలియడం. తెలియడం అనేటటువంటిది ఎక్కడ తెలియగలను? నా ఉపాధిలోనే తెలియగలను. అంచేత శరీర హేవంత శరీర పురుష అని చెప్పారు. అహం బ్రహ్మాస్మి, ఐ కెనాట్ నో దిస్. ఐ కెనాట్ నో అహం బ్రహ్మాస్మి బై టచింగ్ ఇట్, బై సీయింగ్ ఎనీథింగ్. దో ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ సత్చిత్. అందులో సచ్చిత్ అంతా ఉంది, కానీ నాకు తెలియరావాలి అంటే ఈ ఉపాధి ఉంటేనే తెలియవస్తుంది. కాబట్టి హేవంత శరీరే అనే మాట శృతి చెప్పినది. చైతన్యం అనే అనుభవం కావాలంటే అహమస్మిగానే తెలియాలి. వేరే విధంగా తెలిసే అవకాశమే లేదు. ఇదం, ఇది, ఇయం, వీరు, ఇమం, ఇవన్నీ పరోక్షం. ప్రత్యక్షంగా తెలిసేది అహం. అహమస్మి, అహం, 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 అహమస్మి అంటే ది పరబ్రహ్మ కెన్ బి రియలైజ్డ్ ఓన్లీ హియర్. యూ డోంట్ హ్యావ్ టు సే అహం బ్రహ్మాస్మి. అహమస్మి ఇట్ సెల్ఫ్ ఇది అహం బ్రహ్మ. బ్రహ్మాన్న అహమన్న ఒక్కటే. అహం ఈజ్ ఈక్వల్ టు ద చైతన్య, బ్రహ్మ ఈజ్ ఆల్సో చైతన్య. అహం బ్రహ్మాస్మి ఈజ్ అహం అహమస్మి అని చెప్పినట్టు. అదే ఆయన అన్నారు, అహమేవ అహం అవ్యయం అనడంలో అదే అర్థం. ఆ బ్రహ్మ అనే పదాన్ని మళ్ళీ ఇంకో అహం రాశారు. అహమేవ అహం, అహమస్మిగానే తెలియాలి. ఎప్పుడైతే ఇదం, ఇయం, ఇమం, జగత్, సృష్టి అన్నాము, అక్కడ చైతన్యాన్ని మనం ప్రత్యక్షంగా గుర్తించలేం. అంటే అపరోక్షంగా నాకు నేనుగా తెలుసుకోలేను. నా ఎదురుగా సన్యాసరాజు గారు నిలబడ్డారు. ఆయనలో చైతన్యం ఉన్నదా లేదా ఏ సందేహం లేదు. చైతన్యం ఉండబట్టే క్లాస్కి వచ్చారు, పాఠం అంటారు. కానీ ఆ చైతన్యం ఆయన మనసులో ఉన్న చైతన్యం ద్వారా ఆయన చిదాభాసలో ఏమి ప్రతిఫలించాయో నేను తెలుసుకోగలనా? తెలుసుకోలేదు. అంచేత చైతన్యం అనుభవంలోకి రావాలి అంటే ద వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఈజ్ హియర్. దట్ ఈస్ వై ద శృతి సేస్ ఇహైవాంత శరీరే. అదే అంటున్నారు ఉపలబ్ధి నిమిత్తత్వాచ. ఉపలబ్ధి అంటే నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది. ఉపలబ్ధి మీన్స్ రికగ్నైజబుల్, అవైలబుల్, దర్శనం అవుతుంది, తెలియవస్తుంది. ఎక్కడా? శరీరం నందు. నిమిత్తత్వాత్ కారణము వలన. ఎందుకు శరీరంలో చెప్పారు? ఉపలబ్ధి నిమిత్తత్వాత్. శరీరము చైతన్యమును తెలుసుకొనుటకు, అనుభవంలోకి తెచ్చుకోవడానికి హేతువు కనుక. చైతన్యం అనేటటువంటిది అనుభవంలోకి రావడానికి శరీరం అనేది హేతువు కనుక శృతి హైవంత శరీరే అని చెప్పింది రా నాన్న. ఉపలబ్ధి నిమిత్తత్వాత్ అన్నారు. అహం బ్రహ్మాస్మి ఎందుకు? సర్వం బ్రహ్మ అనొచ్చుగా. రోజు అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహమస్మి ఎందుకు ధ్యానం? సర్వం బ్రహ్మ, సర్వం బ్రహ్మ, సర్వం బ్రహ్మ అని ఎందుకు ధ్యానం చేయకూడదు? చేయవచ్చు, అది కూడా మంచిదే. కానీ అహం బ్రహ్మాస్మి అంటే అహం శర్మ అస్మి, అహం లిమిటెడ్ దిస్ బాడీ అస్మి, అహం లిమిటెడ్ దిస్ మైండ్ అస్మి, అహం తాత అస్మి, ఆల్ దోస్ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ సెవరల్ అహమ్స్ ఇన్ మై కాన్సెప్ట్. నేనేమిటి? నేను డాక్టరు, యాక్టరు, మరోటి, తాత, పరిచ్ఛిన్నం, పలానా ఊర్లో ఉన్నాను, పలానా పేరు, పలానా గోత్రం, పలానా రూపం, పలానా వాళ్ళకి పుట్టాను, పలానా నామం, ఇవన్నీ నాకు కండిషన్ అయిపోయాయి. ఈ కండిషనింగ్స్ అన్నీ తొలగించాలంటే అహం బ్రహ్మాస్మి ఇక్కడే తెలుసుకోవాలి. జగత్ అంతా బ్రహ్మము అని తెలిస్తే నాలో ఉన్న మిస్కన్సెప్షన్ ఎలా పోతుంది? జగత్ బ్రహ్మమేనండి, నాకు తెలిసింది, గురుగారు చెప్పారు, కానీ నేను శర్మండి. ఏం ప్రయోజనం ఉంటుంది దానివల్ల? సో
Aham Brahmasmi is the only experience through which you can negate all other qualifications to yourself that you are already attaching all those. అహం బ్రహ్మాస్మి అనే భ్రాంతి పోవాలి అంటే శరీరంలోనే తెలుస్తుంది. జీవభావం తొలగింపబడి బ్రహ్మభావం కుదురుతుంది. నా హందేహో నాణ్యంతరంగో అంటారు ఇంకొక ప్రకరణంలో భగవత్పాదులే. నేను దేహము కాదు, నేను అంతరంగం కాదు, అహం బ్రహ్మ. వేదాంతం ఎవరికి, ఎవరి కోసం ఈ వేదాంతం? అక్కడ ఉన్నటువంటి కుక్క పిల్లగారికి, డాంకీ గారికి కాదు కదా. దుర్వార సంసార దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్టవాతై భీత ప్రపన్నం పరిపాహి మృత్యో శరణం త్వదన్యం తదిహం న జానే అంటూ వెళ్ళాడుగా శిష్యుడు. వివేక చూడమణిలో మనందరం కూడా ఈ సంసారం అనే దావాగ్నిలో తప్తమై ఉన్నాము కాబట్టి, అంటే ఈ అనాత్మ విషయాలతో పట్టుబడి బంధింపబడి సుఖదుఖాలకు లోనై జనన మరణాలు అనే సంసారంలో అనే అగ్నిలో కాలిపోతున్నాం కాబట్టి, దీనిలోంచి బయటకు రావాలి అంటే నేను అహం బ్రహ్మాస్మి అని ఇక్కడే తెలియాలి. సర్వం బ్రహ్మమయం, సర్వం కల్విదం అని తెలుసుకోవడం మంచిదే, కానీ అది అధ్యాసనం. ఈ భ్రాంతిని నడచజాలదు, పోద్రోలదు. కనుక నేను బ్రహ్మం అనేది ఇక్కడే తెలుసుకోవాలి. కాబట్టి శృతి ఇహైవాంత శరీరే అని మొదలెట్టిందిరా బుజ్జిబాబు అని చెప్తాను. ఉపలబ్ధి నిమిత్తత్వాత్ అని ఒక్క మాటలో ఎంతుందో చూడండి. సద్రూపము అంతటా ఉంది, చిద్రూపము అంతటా ఉంది, కానీ చిద్రూపము దేహమునందే ప్రకటితమవుతుంది. అందుకే ఇహైవాంత శరీరే అంటే ఇక్కడ ప్రకటితమవుతుంది, తెలియవస్తుంది, అనుభవంలోకి వస్తుంది. ఎందుకు? నా దగ్గర మంచి మిర్రర్ ఉంది కాబట్టి ఆ మిర్రర్ దీన్ని చిత్తుని రిఫ్లెక్ట్ చేసి చిదాభాసగా అనుభవాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఉపాధి లేకపోతే, ఆ మిర్రర్ లేకపోతే, చిదాభాస లేకపోతే ఉట్టి చిత్తుని నేను తెలుసుకోలేను. ఇదో బయట ఈ రూమ్లో ఉన్న ఉట్టి చిత్తు నాకు ఎలా తెలియడం లేదు, సచ్చిత్తుగా వేరుగా ఉన్నటువంటిది ఎలా తెలియడం లేదు. నా శరీరం కానీ లేకపోతే నాకు తెలియదు. శరీరం ఉంది కాబట్టి చిదాభాస వలన ఆ చిత్తు కూడా తెలుస్తుంది, సాక్షి చైతన్యంగా తెలుస్తుంది. శరీరమునందు సాక్షి చైతన్యము, ద ఒరిజినల్ కాన్షియస్నెస్, చిదాభాస రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ రెండూ ఉంటాయి. యూనివర్సల్ ప్యూర్ కాన్షియస్నెస్ ఈజ్ ఎవ్రీవేర్. ది సాక్షి చైతన్య కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ త్రూ ద చిదాభాస that is in the body. That's why ihayvanta sarire. How is this సాక్షి చైతన్యం recognizable? ఎలాగా సాక్షి చైతన్యం అలా తెలుసుకోవడం? నాలో సాక్షి చైతన్యం ఉన్నదని ఏదండి ప్రూఫ్? గురువు గారు అని అడిగాడు అనుకుందాం, ఎదురుకుండా ఉన్నవాడు. ఆయనే చెప్తున్నారు అడగకుండానే. దర్శన శ్రవణ మనన విజ్ఞాన ఆది లింగై. ఓ సాక్షి చైతన్యం ఉందని తెలియడం ఏమిట్రా నాన్న, నువ్వు నన్ను చూస్తున్నావా? అదిగో దర్శనం. వింటున్నావా నేను చెప్పిన మాట? అది మననం. చెప్పిన మాట మనసులోకి ఎక్కుతుంది కదా. మళ్ళీ తిరిగి నువ్వు ప్రశ్న వేసి అవును కాదు కొండపదవత్తి అంటున్నావుగా, అంటే మనసు పనిచేస్తోంది. విజ్ఞానం, బుద్ధి కూడా వాడుతున్నావు అప్పుడప్పుడు. ఆది మొదలైన లింగై సూచనల వలన సాక్షి చైతన్యం ఉన్నదనే తెలుస్తుంది. ఎక్కడ? ఉపాధిలో, శరీరంలో. అందువలన ఇహైవాంత శరీరే అన్నారు. ఉపలబ్ధి నిమిత్తత్వాత్ దర్శన శ్రవణ మనన విజ్ఞానాది లింగై అనేటటువంటి కాగ్నిషన్ ఆఫ్ సీయింగ్, హియరింగ్, స్మెల్లింగ్, టేస్టింగ్, టాకింగ్, టచింగ్, థింకింగ్, ఆల్ కాగ్నిటివ్ ఫంక్షన్స్. ఉండకం ఏం చెప్పింది? 2:9 చదువుకున్నాం. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం. ఆ ప్రకాశవంతమైనటువంటి హృదయ కోశమునందు ఏ విధమైనటువంటి టెయింట్ లేనటువంటి విరజమైనటువంటి బ్రహ్మ, ఏ పార్ట్స్ లేనటువంటి ద హోల్ ప్యూర్ కాన్షియస్నెస్, నిష్కలం తత్ శుభ్రం జ్యోతిషాం జ్యోతి యద్యదాత్మవిదో విదుహు. ఆత్మవిధులు దానినే ఆత్మని తెలుసుకుంటారు. తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. తం ఏవ భాంతం, అదే చక్కని ప్రకాశము. తస్య భాసా కాంతిలోనే ఇదిగో దర్శన శ్రవణ మనన విజ్ఞానాదులన్నీ కూడా సర్వం ఇదం విభాతి, ఈ సంకేతముల వలన తెలియును తెలుస్తుంది.
ఉపలబ్ధి నిమిత్తత్వాత్ దర్శన శ్రవణ మనన విజ్ఞానాది లింగై ది పరమాత్మ పరమపురుష ద చైతన్య ఈజ్ ఎక్స్పీరియన్సబుల్ హియర్. డోంట్ కండిషన్ అండ్ లిమిట్ హిమ్ హియర్. ద ఫ్యాక్ట్ దట్ శృతి ఈజ్ సేయింగ్ ఇగో ఇహేవంత శరీరే అని చెప్పడంలో శరీరంలో పరమపురుషుడు అనుభవానికి వస్తాడు. ఎందుకు? అక్కడ సరి అయినటువంటి దర్పణం మనస్సు అనేటటువంటిది ఉంది కాబట్టి, చిదాభాస కలుగుతుంది కాబట్టి, అక్కడ దర్శన శ్రవణ మనన విజ్ఞాన ఆది సంకేతముల వలన నేను తెలుసుకోగలను కాబట్టి ఇక్కడ ఉందని చెప్పబడినది. అంతేకాకుండా ఈ శరీర అంతస్తు పురుష అనేటటువంటిది శరీరంలో నీలోనే ఆత్మ ఉన్నాడు అని చెప్పకపోతే, ప్రపంచమంతా బ్రహ్మమని తెలిస్తే వీడిలో ఉన్న అజ్ఞానము పోదు, వీడి అహంకారము చావదు, వీడేమో సంసార దవాగ్ని తప్తం అలాగే ఉండిపోతాడు జన్మ మరణ వలయంలో, మళ్ళీ బయటకు రాడు. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనే బోధనయే, తత్వమసి అనే బోధనయే సరి అయినటువంటి వేదాంత బోధన. సర్వం కల్పితం బ్రహ్మ ఇస్ ఓకే, వీఆర్ నాట్ డినయింగ్ దట్, బట్ ది ఎక్స్పీరియన్స్ షుడ్ కమ్ హియర్ అంటూ చెప్తున్నారు. ఆది లింగై మొదలైన చిహ్నముల వలన, సంకేతముల వలన సాక్షి చైతన్యం ఎక్కడ ఉన్నది? ఇదిగో దర్శన శ్రవణ మననాది లింగై ఇక్కడ ఉన్నది. అంతఃశరీరే ఎలా ఉన్నది? అంతఃశరీరే శరీరమునందు పరిచ్ఛిన్నైవ పరిచ్ఛిన్నమాయ్ అన్నట్లు ఉపలభ్యతే పురుష, పురుషుడు ఉపలభ్యమగును, అనుభవమగును. ఎక్కడ? ఇక్కడ. I want to behold or grasp Chaitanya. There is no place other than this. Because ఇక్కడే అనుభవం ఉంది. అహం బ్రహ్మాస్మి అనే అనుభవము శరీరములో ఉన్నటువంటి చైతన్యం అందే కలుగుతుంది. కాబట్టి ఆల్ పెర్వేడింగ్ బ్రహ్మన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బాడీ యాజ్ ది సాక్షి చైతన్య. అతః ఉచ్యతే అంతఃశరీరే సౌమ్య సహ పురుష ఇది. సౌమ్య, మై డియర్ ఫ్రెండ్, ఓ ప్రియదర్శన, అతః అందువలన, పైన చెప్పినటువంటి కారణాల వలన. ఏమిటి ఆ కారణాలు? ఉపలబ్ధి నిమిత్తత్వాచ, అదొకటి. దర్శన శ్రవణ మనన ఆదిలింగై ఉపలభ్యతే, ఆదిలింగై అంతఃశరీరే పరిచ్ఛిన్నమైవ ఉపలభ్యతే పురుష. అతః అంటే ఈ కారణం. అంతఃశరీరే శరీరే పురుష ఉచ్యతి. అంతఃశరీరే శరీరం నందు సహ పురుష ఆ పరమ పురుషుడు ఉచ్యతే చెప్పబడ్డాడు. సౌమ్య, ఓ మై డియర్, ఇది అని. Therefore it is said the Purusha is inside the body. Don't confuse yourself. Don't say Purusha is confined to the body or located to the body alone. He is experienceable in the body. శరీరమునకు పరిమితమై అని చెప్పవద్దు, శరీరము లోపలే ఉన్నాడు అని. శరీరం కన్నా చిన్న పరిమాణంలో ఎక్కడో ఉన్న మైక్రోస్కోపిక్ పార్టికల్ అని అనుకోవద్దు. అండ్ ఇట్ ఆల్సో అండర్స్టాండ్, ఇది ఇక్కడే అనుభవానికి వస్తుంది. కాబట్టి హైవంత శరీరే అని చెప్పారు. ఎలాగ అర్థం చేసుకోవాలి? ఆకాశ కారణ సన్, అనంతమైన ఆకాశమునకే కారణమై ఉండగా, సన్ అంటే ఉండగా, అది ఎట్లుండగా, ఆకాశ కారణ సన్, అనంతమైన ఆకాశానికే కారణమైన పురుషుని పునః మళ్ళీ మళ్ళీ కొండపదరవత్ పాత్రలో ఉన్న పండువలే బీజ వృక్షవత్ ఆ విధంగా కన్ఫైన్ చేసే కురా నాన్న, శరీర పరిచ్ఛిన్న ఇది, శరీరమునకై పరిమితమై ఉన్నాడు అని మనసాపి, ఇన్ ద డ్రీమ్ ఈవెన్, కల్పనకైనా కూడా మూఢ అపి వక్తుం నచ్చతి. ఈవెన్ ఎ డంబ్, ఎ ఫూల్ ఆల్సో విల్ నాట్ డ్రీమ్ ద లిమిటేషన్ ఆఫ్ పురుష. వెరీ ఎంఫాటిక్లీ హీ హ్యాస్ కట్ ఇట్ అవుట్. వాట్ డిడ్ హీ సే? ఆకాశ కారణః సన్, అటువంటి ఆకాశమే శరీరంలో పరిచ్ఛిన్నం చేయలేవు. ఈ శరీరము, ఈ సృష్టి, ఈ పిండాండము, బ్రహ్మాండము కూడా వెళ్ళి ఆకాశంలోనే కూర్చునున్నాయి. ఆ స్పేస్ లేకపోతే ఈ సృష్టి లేవు, నక్షత్రాలు లేవు, తారకలు లేవు, గోళాలు లేవు, జియోగ్రఫీ లేదు, ఎర్త్ లేదు, మనుషులు లేరు, వ్యస్తులు లేరు. స్పేసే కదా మొట్టమొదట సృష్టించబడింది. ఆకాశాత్ తస్మాత్ పురుష ఆకాశ సంభూత. ఎందుకు అది వచ్చింది? ఆకాశం స్పేస్ ఉంటేనే ఇవన్నీ రాక. అది అటువంటి స్పేస్ని
ఇగో కొండలో ఉందండి స్పేసు, ఇగో ఇందులో ఉన్నదండి స్పేసు అని కన్ఫైన్ చేసేకయ్యా. శరీర పరిచ్ఛిన్న ఇది మనసాపి మూఢాపి వక్తుం న ఇచ్చతి. ఈవెన్ ఎ ఫూల్ విల్ నాట్ డ్రీమ్ లైక్ దట్. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ ద శృతి? కెన్ ఇట్ ఎవర్ సే దట్? ఇట్ విల్ నాట్. కిముత ప్రమాణభూత శృతి? శృతి విల్ నెవర్ మేక్ సచ్ false statements to make you understand that way. It is only andhasraddha. You are blind sticking to that word. You are blindly showing faith on a particular part of the statement and not looking the whole. This is called, in my opinion, I call it as andhasraddha. Oh, popular religion today, religion means blind faith. See everywhere. Whatever is done in the form of religion is done with blind faith and no thinking at all, no application of the Veda Pramana. It is blind faith. Modha, andha, viswasalato కూడినటువంటిదే ఈనాటి మతము. Very dangerous. Vivekananda very strongly condemned the moment we have conditioned the religion without the Veda Pramana and made it blind faith. We are completely shattered. Swami Ramatirtha always says the religion is reduced to blind faith. Even Gavyakanta Ganpata Muni says the worst thing that happened to Hinduism is the dangerous blind faith or Modha Viswasa, without any yukti, without any Veda. Shraddhavan labhate jnanam. Shraddha kaligina vadiki జ్ఞానం ఉంటుంది. అంధశ్రద్ధావాన్ లభతే నరకం. అంధమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడు నరకం అంటే పునరపి జనంలోనే ఉంటాడు. నాట్ అంధశ్రద్ధ. నాస్తికవాదాన్ని ఖండించడం అయినది. ఇక సాంఖ్యుల పనిని పట్టాలి. 3వ మంత్రానికి చక్కని అవతారిక రాబోతోంది. 2 స్లైడ్స్ ఉన్నాయి, చెప్పేసుకుంటే ఇక్కడతో 2వ మంత్రము 10 ఎపిసోడ్స్గా చెప్పుకున్నాం మనము ఈ 2వ మంత్రాన్ని. అంటే ఇక్కడ సమరైజ్ చేస్తున్నాను. శృతివచనము ఉన్న యథార్థాన్ని మార్చలేదు. జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞాపకం అంటే ఏమిటో చెప్పాము. కారకము జ్ఞానం కాదు, అది క్రియ చేయదు. ఇహైవంత శరీరం అంటే శరీరమునకు పరిమితము కాదు, శరీరంలోకి అనుభవానికి వస్తుంది. నేను ఫలానా అనే బిఎంఐ తాదాత్మ్యం శరీరస్తునకే ఉంటుంది. కాబట్టి వాడికే నువ్వు చైతన్య స్వరూపము ఫలానా వాడివి కాదు అని బోధించాలి. అందుకే అహమస్మి లేకపోతే అహం బ్రహ్మాస్మి అనే బోధన ఈ వ్యష్టికే కలగాలి. సర్వము బ్రహ్మమని తెలియటం మంచిదే, దాని వలన దేహాత్మభావం అనే అజ్ఞానము పోదు. నేనే బ్రహ్మము అని తెలియాలి. చైతన్యము సర్వగతము అనంతము అయి ఉన్నది, అయినా శరీరమునందే అనుభవంలోకి సాక్షి చైతన్యంగా తెలుస్తుంది. ఆకాశం శరీరంలో ఉన్నంత మాత్రాన శరీరమునకే పరిమితం అనలేము. అట్లే అనంత చైతన్యం కూడా పరిమితం కాదు. అండస్య అంతఃవాం వ్యోమ ఇతి ద్రష్టవ్యం. అంతటా అనంతంగా ఉన్న పురుషుడు శరీరంలో అనుభవానికి వస్తాడు. అనంతమై సర్వవ్యాపకమైన పురుషుని కుండబదరవత్ వృక్షబీజవత్ అని మూఢుడైనను కలలో కూడా చెప్పడు. ప్రమాణభూతమైన శృతి ఎన్నటికి పురుషుని శరీరానికి పరిమితము చేసి బోధించదు. పురుషుడు అనంతం. ప్లూరాలిటీ ఆర్ 16 కళలని చెప్పబోయేది సమష్టి పురుషునకు సంకేతము. అది కూడా అధ్యారోప అపవాదమున కోసం. ఆచార్య is saying, do not have blind faith even if it is Vedavakya. You must stand on Yukti and have a proper analytical faith on the Vedavakya. Now, the Avatarika. Avatarika is very 2 lines. యస్మిన్నేతాః షోడశ కళాః ప్రభవంతి ఇతి ఉక్తః పురుష విశేషణార్థం కళానాం ప్రభవ సహ చ అన్యర్థః అపి శ్రుతః కేన క్రమేణ స్యాత్ ఇత్యతః ఇదం ఉచ్యతే చేతన పూర్వికా చ సృష్టిః ఇత్యేవమర్థం చ పురుషః షోడశ కళః పృష్టః యో భరద్వాజేన. లాస్ట్ దానికి ఏం పెద్ద ఇంపార్టెన్స్ అండి. పురుషుడు షోడశకల పురుషుడు యో ఏదైతే భరద్వాజన్ చేత పృష్ట అడగబడినాడు ఆయన షోడశకల పురుషుడు. దానికి తెలిసిన విషయమే. మిగతా దాన్ని ఇది మొదటి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. యస్మిన్నేత షోడశకళ ప్రభవంతి ఇది, ఎవని ఎందైతే 16 కళలు ప్రవహిస్తున్నావో అన్నమాట కూడా చెప్పుకున్నాం. మిగతా మాటలను చెప్పుకుంటే అయిపోతుంది. దీంతో ఈ మంత్రం మనము క్లోజ్ చేయవచ్చు.
ఈ విస్తృతమైన భాష్యాన్ని 10 తరగతులలో చెప్పుకున్నాము. ఇక రాబోయే మంత్రానికి అవతారిక చెప్తున్నారు. భారద్వాజ ఏమడిగాడు ఆయన? కహాసవు పురుష, ఈ పురుషుడు ఎక్కడున్నాడండి అన్నాడు. ఇదిగో ఈ శరీరంలో, యహైవాంత శరీరే అని చెప్పేస్తే సరిపడుతుంది కదా. ఇంత డిస్కషను భాష్యము ఎందుకు? యస్మిన్నేత షోడశ కళ ప్రభవంతీతి, నేనేందైతే 16 కళలు ప్రభవిస్తున్నాయి, ప్రకటమవుతున్నాయని ఎందుకు చెప్తున్నారు? మృద్భక్షణ వృత్తాంతాన్ని చదివే ఉంటారు, మీరందరూ వినే ఉంటారు. చిన్న చిన్న బాలకృష్ణుడు మట్టి తినేస్తున్నాడు. యశోదమ్మ గారు వచ్చారు, బాలకృష్ణ మట్టి తింటున్నావురా, అబ్బాయి నేను తినలేదు, అన్నగాడు అబద్ధం చెప్తున్నాడు, వాడు అలాగే చెప్తాడు ఎప్పుడు నా మీద చాడీలు, ఏది నోరుదరు తెరిస్తే 14 భువనాలు కనబడ్డాయి, ప్రపంచం అంతా కనపడింది అంటే ఏమిటి దాని అర్థం? వాట్ ఈస్ దాట్? వాట్ డిడ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? కెన్ దేర్ బి 14 worlds? If at all there are any worlds, 14 worlds in the mouth of a child? Impossible. Means what? ఇక్కడ శ్రీకృష్ణుడు పరమ పురుషుడు, ఆయన లోపల ఇహైవాంత శరీరే యస్మిన్నేత షోడశ కళా ప్రభవంతీతి, ఇహైవాంత శరీరే ఆ చిన్న బాలుని ముఖమునందు, యస్మిన్ దేని ఎందైతే ఏత షోడశ కళా ప్రభవంతీతి, ఈ 16 కళలతో కూడిన మొత్తం సృష్టి అంతా ఆ పురుషుని ఎందే గలదు. ఎవడా పురుషుడు? అదిగో ఆ శ్రీకృష్ణ పరమ. అది అర్థం. అంతేగాని ఏదో మట్టి తినేస్తున్నాడు లోపలేమో ఏవో కనబడ్డాయి అని. ఓకే. యస్మిన్నేత షోడశ కళా ప్రభవంతీతి ఉక్త పురుష విశేషణార్థం కళానాం. యస్మిన్నేత షోడశ కళా ప్రభవంతీతి ఉక్త చెప్పబడినది. ఎందుకు? పురుష విశేషణార్థం కళానాం ప్రభవ. ఏ పురుషుని ఎందైతే 16 కళలు ప్రకటమవుతున్నాయో అని పురుషుని యందు కళల యొక్క పుట్టుకను విశేషణార్థం, పురుషుని జగత్కారణంగా విశేషించడానికి చెప్పబడ్డాయి. యస్మిన్నేత షోడశ కళా ప్రభవంతీతి ఉక్త అని చెప్పడం ఎందుకు అంటే పురుష విశేషణార్థం, పురుషుని జగత్కారణముగా విశేషించుటకే. యస్మిన్నేత అంటే ఏ పురుషుని యందైతే 16 కళలు ప్రకటమవుతున్నాయి అని, పురుషుని యందు కళల పుట్టుక, కళానాం ప్రభవ, పురుషుని యందు కళల పుట్టుక పురుషుని జగత్కారణముగా విశేషించుటకే. ఇది అధ్యారోపం. నిజానికి జగత్తు మిథ్య. జగత్ అనేటటువంటి 16 కళలు మిథ్య. జగత్ సత్యము ఈయన దగ్గర నుంచి ప్రభవించిందని చెప్పి జగత్ సత్యమనే భ్రాంతిని అపవాదం చేయాలి. అప్పుడు జగత్ సత్యమనే భ్రాంతిని అపవాదం చేస్తే ఈ పురుషుడు జగత్ కారణం అవడు కదా. అంటే పురుషుడి నుంచి జగత్తు పుట్టలేదు, జగత్ కారణము కానే కాదు అని ఫైనల్ బోధన. దానికి ఇంటర్మీడియట్గా అవాంతరంగా చెప్తున్నారు. ముందు జగత్ కారణం బ్రహ్మ అని అవాంతర వాక్యంగా చెప్పి తర్వాత ఫైనల్ వాక్యం జగన్మిథ్య అని చెప్పి, కనుక కారణం ఉండదు, సృష్టి అనేది కల్పించబడినదే కానీ నిజంగా లేదు. దర్పణ దృశ్యవత్ జలచంద్రవత్ చెప్తారు. బ్రహ్మ ఏకమేవ సదనేక కారణం కార్యకారణ విలక్షణం స్వయం శుద్ధ చిద్ఘనమనాది వస్తుయత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని. తెలియక చూడము. ఏకమేవ సదనేక కారణం, ముందు కారణం అన్నారు. ఏకమేవ సత్ అనేక కారణం. ఏకం ఏవ సత్ బహుదా వదంతి విప్రు. అయితే కార్యకారణ విలక్షణం స్వయం, ఇది కాదు నాది కారణం. ఇది ఆరంభంలో అర్థం కాదు ఈ సెంటెన్స్. నల్ హైపోథసిస్ అని ఇక్కడ కొంతమందికి తెలియవచ్చు. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ముందు ఏ ఈజ్ ఈక్వల్ టు బి, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అని పెడతాం. మళ్ళీ అంతా అయిన తర్వాత ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని నిరూపిస్తాం. అయితే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి మరి బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అని వస్తుంది. అలాగే ఇక్కడ జగత్తుని అధ్యారోపము చేసి మళ్ళీ జగత్తుని అపవాదము చేసి జగత్ కారణం అని ముందు చెప్పి జగత్ కారణం కాదు అని నిరాకరిస్తాం. బ్రహ్మ జగత్ కారణం అనేది ఫైనల్ ట్రూత్ కాదు, అవాంతర బోధన. సహచ అన్యార్థ అపి శృత. అది ఎంతెందుకు చెప్పాల్సి వచ్చిందండి? ఆయన గారు, మన గురువు గారు సహచ, అది కూడా అన్యార్థ అపి శృత, అన్యార్థము కోసమే వినిపించబడినది. ఏమిటా అన్యార్థము? అపవాదము చేయుటకే. పురుషుని విశేషణార్థము పురుషునిలో జగత్ కారణంగా విశేషించడానికి చెప్పారు అని రాసి
అది కూడా అలా చెప్పడం కూడా అన్యార్థ అపి శృత, అపవాదము చేయుటకే ఇక్కడ కారణం అని చెప్పాము. ఫైనల్ ఆన్సర్ ఏమిటి? మాండూక్యంలో వస్తుంది 2:32, 2వ అధ్యాయం 32వ కారిక. నా నిరోధో న చోత్పత్తిర్న బద్ధో నచ సాధక నా ముముక్షుర్నైవ ముక్త ఇత్యేష పరమార్థత. దిస్ ఇస్ అ వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఇన్ వేదాంత, వెరీ ఆఫ్ట్ కోటెడ్. పరమార్థత నిత్యచేర నిజానికి. నా నిరోధ ప్రళయం లేదు, నా ఉత్పత్తి లేదు, నా బద్ధ బంధుడు లేడు, నా సాధక సాధకుడు లేడు, నా ముముక్షు విడివడినవాడు లేడు, నా ముక్త విడిపోవడము లేదు. ఇచ్చేష పరమాత్మ. ఇక్కడికి వచ్చాక నేర్చుకుంటాం. మాండూక్య భాష్యంలో భగవత్పాదులు అంటారు, సృష్టి అనేది ఒకటి ఉంది అనేటటువంటిది బుర్రలలో ఉండడమే గట్టి మూఢనమ్మకమే, ఆబ్సెషనే బ్రహ్మజ్ఞానానికి పెద్ద ఆటంకం. ఇంకేమిటి? సృష్టి ఎలా పుట్టింది, ముందు ఏది పుట్టింది, దాని తర్వాత ఏది పుట్టింది, ఈ క్రమం ఏమిటి, ఎవరు ముందు పుట్టారు, వీళ్ళకన్నా వాళ్ళు ముందు పుట్టారా, ఆకాశం ముందు పుట్టిందా, ఇవన్నీ అన్నెసరీ కన్ఫ్యూజన్స్ అంటున్నారు ఆయన. ఇవే పెద్ద ఆబ్సెషన్. ఒక్కొక్క సృష్టికి ఒక్కొక్క కారణం. తైత్రీయం లేకపోతే ఆకాశం, వాయువు, అగ్ని 5 చెప్తారు. చాంద్రోగ్యం లేకపోతే మొదటి 2 ఎగ్గొట్టేశారు. అగ్ని నుంచి చెప్తారు. మరి ఇక్కడికి వస్తే ప్రశ్నోపనిషత్తులో రయి ప్రాణం 2 చెప్పారు. ఇంకో చోటకు వస్తే ఏమీ లేనే లేదంటున్నారు. ఇవన్నీ ఎందుకు ఎలా చెప్తారు? సాధకులను ఉత్సాహపరచుట కోసమే. జస్ట్ ఫీడ్ టు ద మైండ్ ఆఫ్ ద ఇన్క్విజిటివ్ సాధక. వేదాంతానికి సృష్టి దానికి ఒక క్రమము, ఒక మెయిన్ సబ్జెక్ట్ కాదు. సృష్టి అనేది వేదాంతం కాదు. సృష్టి క్రమం చెప్పడం వేదాంతం తాలూకా తాత్పర్యం కాదు. అహం బ్రహ్మాస్మి తత్వమసి అని బోధించడమే వేదాంత శాస్త్రం యొక్క తాత్పర్యం. జ్ఞానక్రమేణ స్యాత్ ఇత్యతః ఇదం ఉచ్యతే అని రాశారు మళ్ళీ అవతారికలు. సృష్టి ఏ క్రమము చే ఘటిల్లును అనే విషయం చెప్పబోతుంది. ఎందుకు అలా చెప్పడము? ఇదిగో పురుషుడు అండి, పురుషుడి నుంచి సృష్టి వచ్చిందండి, ఆ పురుషుడు పరిచ్ఛిన్నం అయిపోయాడండి, పరిచ్ఛిన్నం అయిపోయి ఇదిగో 16 కళలుగా, అక్కడి నుంచి మల్టిపుల్గా, ప్లూరల్గా, ఇన్ఫైనైట్ రూపాలుగా మారాడు అండి అని పరిచ్ఛిన్నం చేయాలని చెప్పడానికే శృతి ఉద్దేశం. నిర్గుణ నిరాకార నిష్కల అనంత అన్యస్ చైతన్యాన్ని సగుణ సాకార రూపంగా నిలబెట్టి బోధించడానికి కానే కాదు అని రాస్తుంది. జ్ఞానక్రమేణ స్యాత్యిత్యతః ఇదం ఉచ్యతే. వెరీ క్లియర్లీ సేస్ ఇన్ ద భాష్య, it is not the tathparya of the Shruti. You can find and make it into parts, and nirguna nirakara nishkala ananta nitya advaya స్వతంత్ర చైతన్యాన్ని సగుణ సాకార రూపంగా నిలబెట్టి బోధించడానికి కానే కాదురా భగవా అని చెప్తున్నారు. శంకరుడు సృష్టి గురించి నీకు అనేకమైన ప్రశ్నలు ఉన్నవా అని అడిగారు అనుకోండి, మన దగ్గరికి వచ్చి అడుగుతారు, రై నిన్ను చదువుతున్న సృష్టి అంటే క్రమం అన్నది తెలిసావా, తైత్రీయంలో చదివావా, ప్రశ్నలో చదివావా, చాందోగ్యంలో ఎలా వస్తుందో ఇవన్నీ తెలుసా, చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా, ఎవరు ముందు ఎవరు వెనక అని. ఉన్నాయా? ఉన్నాయి సార్. బ్రహ్మాస్త్రం. నా నిరోధో నచోత్పత్తి నా బద్ధో నా సాధక. ముండకం చదవు, అంతవరకు నీకు తెలియదు. ముండకంలో 32వ మంత్రంలో ఈ విషయం చెప్పబడినది. ఆ రెండవ అధ్యాయంలో అక్కడతో నీ సందేహాలన్నీ పోతాయి. సృష్టి లేదు, బిష్టి లేదు, దిష్టి లేదు. ది పర్పస్ ఆఫ్ టీచింగ్ క్రియేషన్ ఇస్ నాట్ టు ఎస్టాబ్లిష్ ఇట్ ఈస్ ట్రూ అండ్ ట్రూత్, బట్ టు కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ ఎన్ అపియరెన్స్. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రదర్శనార్థం అంటారు అక్కడ ఆయన. ఏంటంటారు? అధ్యారోప అపవాదాభ్యాం. అధ్యారోపము అపవాదము అనే ప్రక్రియల వలన ప్రపంచం నిష్ప్రపంచం, ప్రపంచం అనేది లేదు, జస్ట్ అపియరెన్స్ అని ప్రదర్శనార్థం, టు ఎస్టాబ్లిష్. దృష్టిలో ఏమీ తాత్పర్యం లేదు, సారం అంతకంటే లేదు. బహిర్ముఖమై ఆ సృష్టిలో 2 వస్తువులు వెంట పడడంలో విజ్ఞానం కూడా లేదు. నిశ్చల్ దాస్ గారి విచార సాగరం అని ఒక మంచి గొప్ప పుస్తకం ఉన్నది, నా దగ్గర PDF ఉంది, ఎవరికైనా కావాలంటే ఇస్తాను. నిశ్చల్ దాస్ అని ఆయన మహాత్ముడు రాశాడు. అందులో సృష్టిలో క్రమ సృష్టి, అక్రమ సృష్టి, ఉక్రమ సృష్టి. అక్రమ అంటే ఇల్లీగల్ అనుకోకండి. క్రమ సృష్టి అంటే వెరీ లాజికల్ ఆర్డర్లీ సృష్టి. అక్రమ సృష్టి ర్యాండమ్ క్రియేషన్. ఉక్రమ సృష్టి సైమల్టేనియస్ క్రియేషన్.
యుగపత్ అన్నీ ఒక్కమారే వచ్చేసాయి అనేటటువంటి 3 వాదాలను చెప్పి ఖండిస్తారు. అదే విచారసాగరంలో వస్తుంది. 16 కళల ఇది ఇలా ఎందుకంటే ఖండించడం, ముందు అధ్యారోపణ చేయాలి. అది క్రమ సృష్టి కాదు, అక్రమ సృష్టి కాదు, ఉక్రమ సృష్టి కాదు. కాబట్టి సృష్టి అనేది ఓన్లీ అధ్యారోపమే అని నిరూపిస్తారు. 16 కళల పురుషుని బోధన ముండక మంత్రోపనిషత్తులో జరిగింది. మనం చదువుకున్నాం, మనకు ఆయన బోధించారు కదా. ముండక మంత్రోపనిషత్తులో ఆఖరి 2 మంత్రాలలో వస్తుంది 16 కళల పురుషుడు అనేది 8వ మంత్రం, 3వ ఖండంలో, 3వ ముండకంలో 2వ ఖండం. ప్రశ్న బ్రాహ్మణోపనిషత్తు కదా, అది మంత్రోపనిషత్తు అయితే ఇది బ్రాహ్మణోపనిషత్తు. అక్కడ ఏమిటుంటుందో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ద సేమ్ 16 కళల పురుష ఆఫ్ ముండకోపనిషత్ ఇన్ ద మంత్రోపనిషత్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్ ఇన్ ద ప్రశ్నోపనిషత్ విచ్ ఈజ్ ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అని అర్థం. సహజ అన్యర్థ విశ్రుత, ఈవెన్ దో సృష్టి ఈజ్ నాట్ ప్రైమరీ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్. అంటే అన్యార్థ అంటే సృష్టి ప్రైమరీ కాకపోయినా ఇంకొక ప్రత్యేకమైనటువంటి పర్పస్ని పెట్టుకుని అధ్యారోప అపవాదం కొరకు ఈ ఆర్డర్ ఏమిటి, క్యానక్రమేణ స్యాత్ ఇత్యతః ఇదం ఉచ్యతే. క్యానక్రమేణ స్యాత్ ఇత్యతః టు డిస్క్రైబ్ ది ఆర్డర్ ఫర్ దోస్ క్యూరియస్ మైండ్స్ ఇట్ ఈస్ బీయింగ్ సెడ్. చేతన పూర్వ ఇంకొక మాట కూడా అనేసారు లాస్ట్లో. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ సృష్టి చేతన పూర్విక. సృష్టి ఈజ్ నాట్ జడ, ఎంటైర్ సృష్టి ఈజ్ ఫిల్డ్ విత్ చిత్ ఇత్యేవం అర్థం చ. మరియు సృష్టి అంతా చైతన్య స్వరూపము. సృష్టి జడమనకండి, సృష్టి సచ్చిత్ స్వరూపము. టు డెమాన్స్ట్రేట్ దట్ ఆల్ ద క్రియేషన్ నాట్ జడ బట్ చేతన పూర్వక. అయితే ఈ చేతనము ఎక్కడ అనుభవానికి వస్తుంది? యహైవాంత శరీరే. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవ, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః స్తుష్టువాగంసస్తనూభిః, యసేమదేవ హితం యదాయుః. స్వస్తి నః ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. శంకర భగవత్పాదులకు పాదారవింద నమస్కారములు. ఎంత చక్కని విస్తృతమైన భాష్యాన్ని బోధించి మనకు ఇహైవాంత శరీరే ఏతస్మిన్ షోడశ కళాః ప్రభవంతీతి అనే చిన్న 1.5 సెంటెన్సెస్ ఆర్ 1 సెంటెన్స్ని ఎంత ఎక్స్పెన్సివ్గా ఆయన బోధించారు పరమార్థానంద వారు. అలాగే తత్వవేదానంద గారి వీడియోస్ అత్యంత ఉపయోగంగా ఉన్నాయి. పరమార్థానంద గారు 520 పేజీల భాష్యాన్ని ఆంగ్లంలో రాశారు. దానిని పఠించడం వలన చాలా క్లారిటీ వచ్చింది. వాళ్ళందరికీ నమస్కారములు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రః, స్థిరైరంగైః సుష్ఠువాగంసస్తనూభిః, యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నః సాక్షో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం గురుగారు నమస్కారం. అందరికీ ఎండ్ చేస్తాను. రేపు ముండకోపనిషత్తు మననానికి జాయిన్ అవ్వండి.